క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికీ అనుగ్రహించి తన గ్రంథంలో నుంచి విలువైన మాటలు నేర్చుకోవడానికి ఇంత గొప్ప భాగ్యాన్ని సమయాన్ని మనందరికీ అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. మొన్న జరిగినటువంటి బైబిల్ తరగతిలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని గురించి మనం ఆలోచన చేసాం. ఏంటి ఆ సంగతి అంటే, పతనమైపోతున్నటువంటి పరిశుద్ధత. అంటే పరిశుద్ధత ఎందుకు పతనమైపోతుంది అని అంటే, పెరిగిపోతుంది పాపం. పెరిగిపోతున్నటువంటి పాపం వలనే పరిశుద్ధత పతనమైపోతుంది అనే కొన్ని పరిచయ భాగాలుగా కొన్ని మాటలు మనం బైబిల్ క్లాస్లో మనం నేర్చుకొని వెళ్ళిపోయాం. ఈరోజు మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు రెండవ భాగంగా మనం చూద్దాం. దీనికి సబ్ టైటిల్గా మీరు ఏం రాసుకోవాలంటే, దినదినము ఆదాము గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు, ఆ తర్వాత యుగ సమాప్తి వరకు 3 కాలాలను గూర్చినటువంటి ఎన్నో విలువైనటువంటి విషయాలు దేవుడు తన గ్రంథంలో రాయించి ఈ మానవాళి రక్షణార్థమై ప్రతి నిత్యము అనేక మంది సేవకుల ద్వారా మేల్కొలుపుతున్న మనిషి తన అజ్ఞానమనే ఆత్మీయ జీవితానికే అలవాటు పడ్డాడు తప్ప దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, దేవుడు నిత్యము ఏమీ సమాజానికి నేర్పిస్తున్నాడో అన్న ఆలోచన, అవగాహన, జ్ఞానం లేకుండా ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి క్రైస్తవ్యాన్ని హెచ్చరించే కొన్ని విలువైనటువంటి మాటలు దేవుడు గ్రంథంలో రాయించాడు. దానికి సబ్ టైటిల్గా మీరు రాసుకోవాల్సింది ఏంటంటే, ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు పాపము విస్తారంగా పెరుగుతున్నా, పరిశుద్ధత పతనమైపోతున్నా, మనుషుల్లో దుష్టత్వ లక్షణాలు దినదినము పెరిగిపోతున్నా దేవుడు ఎందుకు సహిస్తున్నాడు? చెడుతనం పెరిగిపోతున్నా దేవుడు మనుషుల్ని శిక్షించకుండా ఎందుకు దేవుడు పాపాన్ని చూసి సహిస్తున్నాడు? అసలు సహించడానికి ముందు మనం ఆలోచించగలిగితే అసలు దేవుని యొక్క తత్వం ఏంటో మనకు అర్థం కావాలి ఫస్ట్. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు అర్థం కావాలి ఫస్ట్. అది అర్థమైతే అసలు దేవుడు పాపం ఇంత విస్తారంగా పెరుగుతున్నా దేవుడు శిక్షించకుండా ఎందుకు సహిస్తున్నాడు అది మనకు అర్థం కావాలి ఈరోజు. అందుకే అసలు దేవుని యొక్క తత్వం ఏంటి అని చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక చాలా స్పష్టంగా జాగ్రత్తగా మీరు వినాలి, రాసుకోండి. ఇంకా మీకు స్పీడ్గా చెబుతున్నాడు అన్నయ్య అనుకుంటే ఇంటికి వెళ్ళాక నిదానం కూర్చొని పరిశీలన చేసుకోండి. చెప్పేవి అలాగున్నవా లేదా, అన్నయ్య అబద్ధాలు చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా, అసలు ఇవి బైబిల్లో ఉన్నవా లేదంటే ఆయన ఇంటికాడ నుంచి ఏమైనా రాసుకొచ్చుకున్నాడా, ఇవన్నీ వాస్తవాలా కల్పితాలా ఒకసారి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి బాగుంటుందని రాసుకోమని చెప్తున్నా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం మాత్రమే దేవుని తత్వాన్ని చూపిస్తున్న. జాగ్రత్తగా మీరు ఉండాలి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. దేవుని తత్వం ఏంటి? దేవుని తత్వం ఏంటి తల్లి చెప్పాలి అందరూ. దేవుని తత్వం ఏంటి? పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు. ఇప్పుడు ఆయన పిల్లలమైనటువంటి మనం యొక్క లక్షణం ఏంటి? మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? మన తండ్రి పరిశుద్ధుడు. మరి ఆయన పిల్లలమైనటువంటి మనం ఎలా ఉండాలి? నిజంగా మనం ఆయన పిల్లలమేనా? 100వ కీర్తన 3వ వచనం తీయండి తల్లి, చదవండి. 100వ కీర్తన 3వ వచనం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ కీర్తనకారుడు? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. అంటే మన పుట్టుక కారణం ఎవరు? దేవుడు. దేవుడే మన పుట్టుక కారణమైతే మనందరికి తండ్రి ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుని వలన పుట్టిన మనం, తండ్రిలో నుంచి వచ్చినటువంటి మనం తండ్రి తత్వం కలిగి ఉండాలా లేదా? మీరు చెప్పాలి. ఒకసారి ప్రసంగి గ్రంథం ఎలా పుట్టిస్తున్నాడు దేవుడు చూద్దాం. ఆ మాట కూడా ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం అందరూ తీయండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం ప్రియులరా
చివరి మాటలో చూస్తే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. ఎలా పుట్టిస్తున్నాడు? పుట్టించేవారందరినీ కూడా. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడే మానవాళ్ళందరినీ పుట్టిస్తున్నటువంటి దేవుడు ఎలా పుట్టిస్తున్నాడంటే ప్రతి ఒక్క పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు. మనుషులను యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? పుట్టేటప్పుడు మనిషి ఎలా పుడుతున్నాడు? పరిశుద్ధుడుగా దేవుని యొక్క తత్వాన్ని కలిగి పుడుతున్నాడు మనిషి. అలా పుట్టినటువంటి మనిషి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతకటం వలన, దేవుని ఆలోచనలో లేకుండా బ్రతకటం వలన, దేవుని యొక్క చిత్తాన్ని విడిచి తన సొంత ఆలోచనను చిత్త ప్రకారం బ్రతకటం వలన మనిషి వివిధమైన తంత్రములు కల్పించుకున్నాడని రాయబడింది అక్కడ కింద. అవునా? ఆ లైన్ కంటిన్యూ చేయండి, అది మొత్తం కూడా ఎలా ఉందో. యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు, అంటే యథార్థవంతులుగా పుట్టిన వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని. ఎలా కల్పించుకున్నారు తంత్రాలు ఇవన్నీ? ఎలా కల్పించుకున్నారు ఇవన్నీ తంత్రాలు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. తీయండి ప్రియులరా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. వచనం చెప్పగలరా ఎంతో? వెరీ గుడ్, చెప్తా, చదువు తల్లి. మోసపోకుడి. చూడండి, ఎందుకు కల్పించుకున్నారు తంత్రాలంటే దుష్ట సాంగత్యం. అంటే దైవత్వము తండ్రిలో ఉంది, దుష్టత్వం అపవాదిలో ఉంది. అంటే దేవుని వలన పుట్టినటువంటి పిల్లలు దైవత్వాన్ని విడిచారు, దుష్టత్వంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళినటువంటి వీళ్ళంతా ఏం చేశారంటే వివిధమైన తంత్రములు కల్పించేసుకున్నారు. ఎలా కల్పించుకున్నారంటే కొరింథీ పత్రికలో పౌలు గారు అంటున్నాడు, దుష్ట సాంగత్యం, మంచి నడవడి, అంటే యథార్థమైన ప్రవర్తనని దుష్ట సాంగత్యం ఏం చేసిందంటే పాడు చేసేసింది. ఈ పాడైపోయిన వారంతా కూడా చెడిపోయారు. ఈ చెడిపోయిన వారంతా కూడా పతనానికి చేరువవుతున్నారు. ఈ పతనానికి చేరువైన వారు విపరీతంగా పాపం చేస్తున్నారు. ఈ విపరీతంగా పాపం చేస్తున్న వారిని చూసినటువంటి నీతిమంతులు ఏమనుకుంటున్నారంటే వాళ్ళే తప్పు చేస్తున్నప్పుడు, వాళ్ళనే దేవుడు శిక్షించినప్పుడు, వాళ్ళకే ఎలాంటి కఠినమైన ఆంక్షలు లేనప్పుడు నేను మాత్రం నా యథార్థతను కాపాడుకొని నేను లాభం సాధించేది ఏముంది? పాపం చేసినవాడే కదా హ్యాపీగా బ్రతుకుతున్నాడు. పాపం చేసిన వాడే కదా సంతోషంగా సంపాదిస్తున్నాడు. పాపం చేసిన వాడు లగ్జరీగా బతుకుతున్నాడు. వాడికి ఎలాంటి రోగాలు లేవు, ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి చింత లేదు. భక్తుడైనటువంటి నాకేంటి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే రోదన, ఒకటే శోధన, ఒకటే బాధ. లేదా ఎలాంటి భావన మనుషుల్లో ఉందా? లేదా? ఉంది ఖచ్చితంగా. అందుకే పౌలు గారు అంటున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. ఒకవేళ నువ్వు మోసపోతే ఫలితం ఏం జరుగుద్దో గలతీ పత్రిక దగ్గరికి వెళ్ళండి. మోసపోతే ఫలితం ఏం జరుగుద్దో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకండి, దేవుడు అస్సలు వెక్కిరింపబడ్డాడు. మీరు ఆలోచించాలి, మోసపోతే నష్టపోయేది నువ్వే. అర్థమవుతున్న మాట మీకు? మోసపోతే నష్టపోయేది నేనే. అందుకే అంటున్నాడు కదా, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కదా కోస్తాడు. మీరు ఆలోచించండి. నువ్వు శరీరాన్ని బట్టి విత్తావనుకో, శరీరాన్ని బట్టి ఏ పంటను కోస్తావు? క్షయమను పంట. ఆత్మను బట్టి విత్తితే నిత్య జీవమనే పంట. ఇప్పుడు అడుగుతున్నాను నేను, సంఘములో ఒక సభ్యుడుగా, సభ్యురాలుగా ఏ పంటను కోసేవాడుగా ఉన్నావు? ఆలోచించుకో. ఏ పంటను కోసేవాడుగా ఉన్నావు? రైతు నాటే గింజను మనం చూస్తున్నాం, ఎదిగే పంటను మనం చూస్తున్నాం, సేద్యపరుచుకునే విధానాన్ని మనం చూస్తున్నాం. అది ఎంత వాస్తవమో అంతే వాస్తవం చెబుతున్నాడు ఇక్కడ. గింజ నాటితే కదా పొలంలో మొక్కొచ్చేది, మొక్కొస్తేనే కదా అది మానయ్యేది, ఆ తర్వాత ఫలాలు ఇవ్వగలిగేది. ఏ గింజ నాటకుండా పంట సేద్యపరచుకోగలడు ఎవడైనా? పరుచుకోగలడమ్మా?
పరుచుకోలేడు. అది ఎంత వాస్తవమో, యథార్థమైనటువంటి భక్తి గనక నీకు లేకపోతే నష్టపోతావంటున్నాడు. చూడండి ఒకసారి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక. ఈరోజు భక్తిలో ఉన్నటువంటి శక్తి ఈరోజు చాలామందికి అర్థం కాలేదండి. భక్తి అంటే ఏదో ఆచారబద్ధంగా మందిరానికి వెళ్ళిపోయి కూర్చొని వెళ్ళిపోవటం అనుకుంటున్నారు చాలామంది. ఏమంటే ప్రార్థనకి వెళ్తే మాకేం వస్తుంది అనుకుంటున్నారు చాలామంది. కానీ భక్తి వలన ఉన్న లాభం ఏంటో చెబుతున్నాడు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో శరీర సంబంధమైన సాధకం అన్నాడు. అది ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఏ పనిలో నైపుణ్యత కలిగి నువ్వు ఉన్నా, ఆ సాధకం, ఆ పని, ఆ విలువ ఈ శరీరం లోపల ఆత్మన్నంత వరకే పనిచేస్తుంది నీకు. నువ్వు ఇంజనీరు కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఒక కూలివాడు కావచ్చు, ఒక భిక్షాటం చేసేవాడు కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు ఈ భూమి మీద. కానీ శరీర సంబంధమైనటువంటి సాధకం ఏదైతే ఉందో ఆ సాధకం ఈ లోపల ఆత్మన్నంత వరకే పనిచేస్తుంది అది. కానీ ప్రియులారా, దైవ భక్తి చూడండి ఎంత బాగుంది మాట, ఎంత బాగుంది చూడండి అన్నమాట. దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోను. ఏంటి భక్తి ఈ జీవానికి కూడా ఉపయోగం ఉందా? నిజమైన భక్తి నీకుంటే కరువు కాలంలో ఏలియా గారిని పోషించినటువంటి దేవుడు నిన్ను పోషించలేడా? అయినా 6 దినాలు పని చేసుకుంటున్నావు కదయ్యా, 7వ దినాన కూడా ఏంటి? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయారు, చివరికి చచ్చిపోయారు. ఏం పట్టుకుపోయారు? ఆలోచించండి. ఉన్న వాస్తవమైన సంఘటనలు చెబుతుంటే క్రైస్తవ్యానికి నొప్పి కలుగుతుంది ఈరోజు చాలామందికి. కానీ ఎంతోమంది కళ్ళ ముందు చూస్తున్నారు. ఒక ఆయన 14 కోట్లు పట్టుకొచ్చాడండి రోడ్డు మీదకి, నడి రోడ్డు మీదకి 14 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొచ్చాడు పెద్ద వ్యాన్లో. తీసుకొచ్చేసి నన్ను కాపాడండి, నన్ను కాపాడండి డబ్బు కట్ల కట్ల జిమ్మాడండి ఒక దేశంలో. సుమారుగా చెప్తున్నా, ఇంకెక్కువే జిమ్ముంటాడు నాకు తెలిసి. దేని నుంచో తెలుసా? దేవుడు పంపించిన వ్యాధి నుంచి కాపాడమని కట్ల కట్ల జిమ్మాడు రోడ్డు మీద. కాపాడిందా డబ్బు? ఎందుకు జిమ్మాడు తెలుసా? అది ఇంత డబ్బు సంపాదించాను నేను, నా ప్రాణాన్ని ఆపగలిగే శక్తి ఈ డబ్బు దగ్గర లేదని ఒక్క చక్కటి కొటేషన్ గుండి మాట చెప్పాడండి. ఈ డబ్బు నా ప్రాణాన్ని కాపాడలేకపోతుంది, మరి కొద్ది నిమిషాలు నేను చచ్చిపోబోతున్నాను. మనిషికి మరొక జీవితం ఉందని ప్రతి నిత్యం ప్రకృతిలో ఉన్న ప్రతి వృక్షం చెబుతుంది, ప్రతి పువ్వు చెబుతుంది మరొక జీవితం ఉందని, ప్రతి మొక్క మనకు చెబుతుంది మరొక జీవితం ఉందని, నువ్వు చస్తావని. అయినా మనిషి జీవితంలో మార్పు లేదండి. అందుకే భక్తిని గురించి మాట్లాడుతూ పౌలు గారు అంటున్నాడు, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో అన్నాడు. ఈ శరీరం పోషణ కొరకు నువ్వు ఇంజనీర్వా, నువ్వు డాక్టర్వా, నువ్వు యాక్టర్వా, నువ్వు సైంటిస్ట్వా, నువ్వెవరైనా సరే, శరీర సంబంధమైనటువంటి సాధకం అది ఎంత పేరు ప్రఖ్యాతలకు తీసుకొచ్చిన ఆ సాధకం కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను అది అన్ని విషయాలలో ప్రయోజనకరమైంది. ఇంత గొప్ప జ్ఞానం దేవుడి సమాజానికి ఇస్తుంటే దాన్ని పక్కన పెట్టేసి కేవలం వినుట మట్టుకు విందురు కానీ ఏం చేస్తున్నారు? అందులో ఉన్న సత్యాన్ని గ్రహించట్లేదు క్రైస్తవుడు. ఆయన బాధ కోపం ఏంటో తెలుసా అండి? తనను గూర్చిన జ్ఞానం తన పిల్లలకే అర్థం కాకపోతే మరి బయట ఉన్న వాళ్ళకి ఎలా అర్థమవుద్ది? అందరూ తన పిల్లలే అనుకోండి, మరి రక్షణ పొంది సంఘంలోకి వచ్చిన వాళ్ళు చాలా ఇష్టపడతాడు ఆయన. అందరూ తన పిల్లలే, కానీ మోసపోయి నాశనంలోకి వెళ్ళిపోయారు చాలామంది. అట్లాంటి వాళ్ళందరినీ కూడా మేలుకొల్పి సంఘంలోకి తీసుకొస్తున్నాడు. ఒక్కొక్కరిని సంఘంలోకి చేర్చుకుంటున్నాడు ఆయన. కానీ ఈరోజు సంఘం విలువ అర్థం కావట్లే సమాజానికి. ఆనాడు నోవహు వాడెందుకు కట్టాడో ఆనాడున్నటువంటి దౌర్భాగ్యులకు అర్థం కాకే జలప్రళయం వచ్చేంత వరకు జనులు ఏం చేస్తున్నారు తెలుసండి? జనులు తినుటకును, త్రాగుటకును, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి, నారు నాటడానికి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకడు అమ్మటానికి, ఒకడు కొనటానికి, ఎవడ పనిలో వాడు బిజీగా ఉన్నారు.
అయినా నోవాహు ఏం చేశాడు తెలుసా అండి? ప్రకటిస్తూనే ఉన్నాడు, వాడ కడుతూనే ఉన్నాడు. కట్టిన వాడలోకి ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు వాడలోకి? 8 మంది మాత్రమే రాగలిగారు. మిగతా వాళ్ళంతా జల ప్రవాహానికి అందరూ కూడా చచ్చిపోయారండి. ఈరోజు కూడా యాస్టిగా అదే జరుగుతుంది క్రైస్తవ్యంలో. క్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి సంఘాన్ని కట్టాడు. సంఘములోకి రండని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీ పాపాన్ని విడిచిరండి, ప్రమాదం రాబోతుంది, రండి సంఘంలోకి, సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44 వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44 వచనం. ప్రియులారా చూడండి, బాప్తీస్నం పొందండ్రా నాయన, సంఘానికి రండి అంటే ఏమంటున్నారండి? జనవరి 1 పొందుతావా? ఈస్టర్కి పొందుతావా? ఎప్పుడు పొందుతావు? క్రిస్మస్ పొందుతావా? ఇక్కడ పెట్టేసి యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 దగ్గరికి వెళ్ళు. క్షమించండి, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. బైబిల్ ఏం చెప్తుందండి? రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం యాపాటిదిరా నాయనా. మీ జీవం యాపాటిది. ఈ మొబైల్కి ఎక్స్పైరీ డేట్ ఉంది, నేను పెట్టుకున్న వాచ్కి ఎక్స్పైరీ డేట్ ఉంది, అందులో ఉన్న బ్యాటరీకి కానీ మిషన్కి కానీ. వాడే పెన్నుకు ఎక్స్పైరీ ఉంది, తిరిగే ఫ్యాన్కి ఎక్స్పైరీ ఉంది. తయారు చేయబడుతున్న ప్రతి వస్తువుకి కంపెనీ వాడు ఇంతకాలం ఇది పనిచేస్తుందని వారంటీ గ్యారంటీ ఇచ్చి నీ చేతిలో పెడుతున్నాడు. కానీ మనుషుల్ని తయారు చేసినటువంటి దేవుడు నీ బ్రతుకుకు మాత్రం వారంటీ గ్యారంటీ ఇవ్వలేదు. ఎందుకంటే మనిషి హృదయం ఎంత కఠినమైందంటే రాతి కంటే కూడా కఠినమైనటువంటిది. ఏమన్నా రాయి కన్నా కఠినమైంది ఏమన్నా ఉందా? లేదండి. కానీ రాయ కంటే కూడా కఠినమైనటువంటి హృదయాన్ని పగల కొట్టగలిగేది వాక్యం మాత్రమే. అందుకే బైబిల్ ఏమంటున్నాడంటే, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవము యాపాటిది అని చెబుతూ ఇప్పుడు 24 దగ్గరికి రండి, 24, 44 దగ్గరికి రండి. మీరు అనుకోనని గడియలో ఎవరు వస్తారంటండి? ఏ కుమారుడైతే నీ కోసం నీ పాపాన్ని కడగాలని సంఘాన్ని కట్టి ప్రాణం పెట్టి నిన్ను కొని తండ్రి యొక్క సన్నిధిలోకి తీసుకొచ్చాడో ఆ కుమారుడు మరలా రాబోతున్నాడని హెచ్చరించడానికి అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం, యుద్ధాలు జరుగుతాయి, ప్రళయాలు వస్తాయని చెప్పాడు. ఇప్పుడు రాబోతుంది. లాస్ట్కి ఒకటి ఉందండి, అదే కరువు. అది కరువు రాబోతుంది. తన గర్భాన పుట్టినటువంటి చంటి పిల్లలను తల్లులు వండుకొని తినే రోజులు రాబోతున్నాయి. బైబిల్లో చెప్పింది మిస్ అవ్వదండి. నీ కూతురుని, నీ కొడుకు నువ్వే పచ్చి మాంసం బిక్కొని తింటావు, కఠినంగా ఉంది బైబిల్లో. అట్లాంటి భయంకరమైన కరువు రాబోతుంది. కోటాను కోట్ల డబ్బు కూడబెట్టుంది, కానీ పచారీ సరుకులు నీకు అమ్మరు, బయట నీకు ఎవరాళ్ళు. అట్లాంటి ఆంక్షలు రాబోతున్నాయి రానున్న రోజుల్లో. అవన్నీ జరిగిపోయినాయి అనుకుంటున్నారా? అందుకే చెప్పాను మీకు, ప్రకటన గ్రంథము, ప్రసంగి గ్రంథం చదువుకోండి. మీ బుద్ధి జ్ఞానం మీకు సర్వ సంపదలు అందులో క్లుప్తంగా పెట్టాడు దేవుడు. నువ్వు బతకాలని ఆశపడుతున్నావా? చదువు, బైబిల్ చదవడం రాకపోతే చదివాడి దగ్గర తీసుకెళ్ళు. ఏంటి అయ్యగారు ప్రసంగి గ్రంథం, ప్రకటన గ్రంథం చదవమంటాను ఏంటి రెండింటికున్న లింక్ ఏంటి? సమయం వేస్ట్ చేస్తే ఎలా చంపుతాడో ప్రకటన గ్రంథంలో ఉంది. దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకకపోతే చచ్చాక ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో ప్రకటన గ్రంథంలో చెప్పాడు. చదువుకో, దాంట్లో ఉంది. నేను అబద్ధాలు ఏం చెప్పట్లా, నీకు ఇప్పుడు ఏం అర్థం కాదు నేను చెప్పే బోధ. ఏంటి అన్ని తిట్టే చెబుతున్నాడు, పొయ్యే చెబుతున్నాడు, సమయం వేస్ట్ చేసుకోవద్దని ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు చెప్పినట్టే చెబుతున్నేంటి యాస్టిజ్గా. ఇదేం బోధ? గారు చూడు, నీ కుటుంబం దీవించబడుతుంది అంటాడు ఆయన, నీ అప్పులు పోతాయంటాడు, మీకున్న సమస్యలు పోతాయంటాడు, అది తెచ్చుకోండి, ఇది తెచ్చుకోండి, అంతా నాకు ఇచ్చేయండి, మీకోసం నేను మోకాళ్ళు వేసి 24 గంటలు ఉపవాస ప్రార్థన చేస్తానని అయ్యగారు చెబుతుంటే ఈడేంటండి మా అయ్యగారు విక్రపాల్ గారు ఎట్ట చెబుతాడు బోధ? అలాగే ఉంటాయి మరి. వాళ్ళు ఎందుకు చెబుతున్నారు, నేను ఎందుకు చెప్తున్నారు చూపించమంటారు బైబిల్లో? చూస్తారా బైబిల్లో ఒకసారి? ఎందుకు లేండి, ఇప్పుడు చెప్పేది మనకు అర్థం కావట్లేదు, మళ్ళీ ఇంకెందుకు లోతుగా ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు ఇక్కడ
44 ఏమంటున్నాడు? మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండండి. దేనికంట? దేనికోసం సిద్ధపాటు? ఒక మాట అడుగుతా, జాగ్రత్త చెప్పండి. ఇప్పుడు 9 గంటలకు బస్సు అనుకోండి, మన ఊర్లో నుంచి బస్సు వెళ్తుంది. ఇప్పుడు ఇటు నువ్వు సత్తుపల్లి పోదాం అనుకుంటున్నావు. 9 గంటలకి బస్సు అనౌన్స్మెంట్ జరిగింది. ఎన్ని గంటలకు వస్తావు రోడ్డు మీదకి? కరెక్ట్గా ఆలోచన చెప్పండి. కొంచెం మనకి బాగా జ్ఞానవంతులం కదా మనం. కరెక్ట్గా ఆలోచన చెప్పండి. ఎన్ని గంటలకు వస్తారు రోడ్డుకి? ఎన్ని గంటలకమ్మా? మీరు తప్పు చెబుతున్నారు. 9ంటికి బస్సు అయితే మేము 9:30కి వెళ్ళి కూర్చుంటాం ఆడ, అంతే కదా. పిల్లవాళ్ళకి అక్షరా స్కూల్కి వెళ్ళే బస్సు మాకు 7 గంటలకు వస్తుంది. మరి ఎన్ని గంటలకు వచ్చి ఎక్కిస్తున్నాం బస్సు మనం? 5 నిమిషాలు లేట్ అయితే బస్సు ఆగుద్దా? బస్సు ఆగుద్దా? బస్సు కన్నా 5 నిమిషాలు టైం ఉంది, కానీ ట్రైన్ అయితే ఆగుద్దమ్మా? టైం అంటే టైమే, రావటం లేటుగా వస్తుంది లేండి ట్రైన్. కానీ వచ్చిన తర్వాత స్టేషన్లో 1 నిమిషం 2 నిమిషాల కంటే ఆగదండి. నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తా, వాటర్ బాటిల్ తెచ్చుకుంటా, సమోసాలు కొనుక్కొచ్చుకుంటా అంటే కొనుక్కొచ్చుకొని ఆడ కూర్చొని తింటావే నువ్వు ఫ్యాన్ కింద, అది ఆగదు. ట్రైన్ కన్నా 2 నిమిషాలు టైం ఉంది. మరి ఫ్లైట్కి అయితే టైం అంటే టైమే. ఇంటయానికి గనక నువ్వు లోపలికి వెళ్ళలేదా, నువ్వు వాడు కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, ఇంకొక 10,000 ఎక్స్ట్రా అవుతానన్నా గేట్ లోపలికి నీకు ఎంట్రీ కూడా ఉండదు. తోసేయటమే, బయటికి ఉంచరు అక్కడ నేను గేట్లో. ఫ్లైట్ సంగతి తర్వాత దేవుడు ఎరుగు. ముందు గేట్లో ఉన్న వాచ్మెన్ని లోనకు పోనీడు టైం దాటిపోతే. ఏ కండిషన్ లేకుండా, ఏ సిగ్గుశరం లేకుండా, ఏ టైం పడితే ఆ టయానికి వెళ్ళి ఒక కర్మాగారం ఒకటి ఉంది. అది చెప్పండి, అదేంటో? ఏంటిదండి అది? దేవుని పాఠాలు నేర్పే పాఠశాలకి ఏ కండిషన్లు లేవండి. కానీ దేవుడు చెప్తున్నాడు, నాయన నువ్వు సిద్ధంగా లేకపోతే తొక్కుతారా తీసుకెళ్ళి ఆరం నగ్గులు అంటున్నాడు ఆయన. తీసుకెళ్ళి అక్కడ తొక్కుతాడు, నీ బలుపు అంతా అక్కడ పోద్ది, ఇక్కడ ఉండదు. ఒక ఆయన డోర్లు వేస్తే మీ మేలు కోసం డోర్లు వేసాడు. ఎందుకు వేసాడు? మీకు సిగ్గు రావాలని డోర్లు వేసాడు, లేటుకు వస్తున్నారని. ఏం చేశాడో తెలుసా? అయ్యగారి మీద కోపంతో అలిగి ఇంటికి పోయిండు. ఎవరికి నష్టం? నాకేమో నష్టమేంటి నువ్వు రాకపోతే? చస్తే నీకు అర్థమైంది ఎందుకు డోర్ వేసిండు అయ్యగారు. నీకు ఇప్పుడు అర్థం కాదు కదా. ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థం కాదు. ఒకరోజు ప్రతి దానికి ఒక రోజు వస్తుందండి, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. కానీ మా బాధ ఏంటంటే, మీరు నరకానికి వెళ్ళటం నాకు బాధ అవుతుంది. మీరు నరకానికి పోకూడదు, మీకోసమే కదా అన్నీ వదులుకొని మీ దగ్గరకు వచ్చింది నేను. కానీ ఆ విలువ మీకు అర్థం కావట్లా. అందుకనే 7 వారాలు టైం పెట్టాను. 7 వారాలు. అర్థమవుతుందండి? ఆలోచించండి. మీరు ఆరాధన క్రమానికి రావాలి. ఆరాధన క్రమానికి వస్తే భక్తి అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. భక్తి అంటే బాధ్యత తెలుస్తుంది. దేవుడు అంటే భయం ఏంటో తెలుస్తుంది. నీ బ్రతుకు ఒక ముగింపు అర్థమైద్ది నీకు. ఈరోజు టైం సెన్స్ ఎందుకు లేదంటే, దేవుడు అంటే భయం లేదు సంఘానికి. ఫస్ట్ దేవుడు అంటే భయం లేదండి సంఘానికి. మీరు ఆలోచించుకోండి, మీ గుండె మీద చేసుకొని చెప్పుకోండి, నిజంగా దేవుడు అంటే నాకు భయం ఉందా? నేను దేవునికే భయపడుతున్నానా? నీ గుండె మీద చేసుకొని మాట్లాడుకో. నిజంగా దేవునికి భయపడితే అన్ని పనులు పక్కన పెట్టి సమయానికి మందిరంలో వచ్చి కూర్చుంటావు. ఈరోజు నీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్నావు కాబట్టి లెక్క లేకుండా మందిరం ఎగ్గొట్టి పనిచేస్తున్నావు. అదే ఆయుష్ తీసేస్తే, అదే దేహానికి ఒకటిచ్చి ఆ మంచం ఎక్కించి హాస్పిటల్ తీసుకెళ్తే ఎన్ని పరిస్థితి. వారం రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నానండి. తిరుగుతూ చూస్తున్న పేషెంట్లని అస్సలు ఎంత బాధ అవుతుందంటే వాళ్ళ గురించి. పోయిన కాడల్లా అందరూ, అన్న మా కోసం ప్రార్థన చేయి. ఎంతమందికి ప్రార్థన చేసాను తెలుసండి? వాళ్ళ ముక్కు మొక్కలు కూడా నాకు తెలియదు వాళ్ళు ఎవరో. కానీ వాళ్ళ రోగాలండి చిన్ని సమస్యలేనండి. నీ దేహానికి హానికరమైంది మానేమన్నాడు, కానీ మాంతనారా? ఏమండి, చిన్న వాటిని మనలో నుంచి పాడైపోయి వాటిని తీయటానికి లక్షల రూపాయలు తీసుకుంటున్నారు వైద్యులు. చిన్న వాటికే. మొన్న ఒక ఆయనకి మోకాలు ఆపరేషన్ చేయించింది తీసుకెళ్ళి, 2 లక్షల రూపాయలండి. ఆపరేషన్ ఎంతసేపు? అరగంట పట్టలేదు. 2 లక్షల రూపాయలు తీసుకున్నారు, జాలి దయ లేకుండా వాళ్ళు. ఆలోచించండి, చిన్న సమస్యలకి లక్షల రూపాయలు తీసేసుకుంటున్నారే. అసలు ఇలాంటి సమస్యలు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే అసలు మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోవాలి? మీరు ఆలోచించండి. మనం ఎంత, మన బ్రతికెంతండి? హాస్పిటల్లో వాళ్ళు అడుగుతున్న డబ్బుల రేటు చూస్తే నేను చాలా సంతోషపడ్డ విషయం ఏంటంటే, దేవా ఎంత గొప్పోడు తండ్రి.
మాలాంటి వాళ్ళందరికీ ఎట్లాంటి సమస్యలు రాకుండా మమ్మల్ని ఇంత కృప చూపించి మమ్మల్ని కాపాడుతున్నావే, మేము ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రి. నువ్వు ఇచ్చిన సమయాన్ని మేము అర్థం చేసుకోకుండా మేము జ్ఞానంగా బ్రతికితే చాలు తండ్రి అని ప్రార్థన చేసుకుని హాస్పిటల్ బయట కూర్చొని నేను నిజంగా ఒక్కొక్క పేషెంట్ ఆ రోగానికి తగ్గ డబ్బులు చెబుతుంటాళ్ళు. నా ప్రాణం గిలగిల్లా ఆడిపోతుందండి వాళ్ళందరం చూసి. మీరు ఆలోచించండి, ఎందుకు పంపిస్తున్నాడు రోగాలు? మీరు అనుకుంటున్నారు బయటకు వచ్చిన తర్వాత వచ్చిన రోగాలు అనుకుంటున్నారు. తల్లి గర్భంలో అవయవ నిర్మాణం జరుగుతున్నప్పుడే నడినెత్తిన కలగజేసినటువంటి వ్యాధి. పెరిగి పెద్దవాడు అవుతున్న మనోజ్ ఏం చేస్తాడో, వాడు చేస్తున్న దానికి ఏ రోగాన్ని అడిగి పంపిస్తాడు, మారతాడో తండ్రి తన గర్భంలో ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఆకారం జరుగుతున్నప్పుడే, వాడు పెరిగిన తర్వాత వాక్య విరుద్ధమైన చర్యలు చేస్తే ఆ చర్యకు తగిన శిక్షాడికి ఏదేయాలో దేవుడు తల్లి గర్భంలోనే రాసేసాడు అంటాడికి ఈ రోగం రావాలని. అంటే నా తల్లి గర్భంలో నేను తయారవుతున్నప్పుడే నా తండ్రి నాకు ఈడు కాలిన తర్వాత వీడికి సర్జరీ జరగాలి, ఆ తర్వాత ఇంకా మారకపోతే ఈయన ఏదో రకంగా చంపాలి, దేవుడు ముందే రాసేసుకున్నాడు అనుకుంటా. దాంట్లో బైబిల్ చదువుతుంటే, ఒక్కొక్క మాట చదువుతుంటే ఒళ్ళు నిక్కర పడుతుందండి. జరుగుతున్నటువంటి విపత్తులు చూస్తుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయండి సంఘం పట్ల చూస్తే. అందుకే సంఘము పాపం అనే నిద్రలోకి వెళ్ళిపోతుందండి, సంఘం పతనానికి వెళ్ళిపోతుందండి. మరి ఎంతగా చెడిపోతున్నా సిద్ధపడనటువంటి సంఘాన్ని చూసి దేవుడు ఎందుకండి సహిస్తున్నాడు? మీరు ఆలోచించండి. అందుకే అందరికి ఒక ఆహ్వానం పలుకుతున్నాడు. కీర్తనల గ్రంథం తీయండి, 4 మాటలు చూసి ముగించేద్దాం. కీర్తనల గ్రంథం 49వ కీర్తన, అందరూ బైబిల్ని చూడండి. కీర్తనల గ్రంథం 49వ కీర్తన మొదటి 2 వచనాలు చూడండి. ఈ సమాజానికి చెబుతున్నాడు, జాగ్రత్తగా వినాలి మీరు. సర్వజనులారా, ఇక్కడ ప్రాంతీయ భేదం లేదు, ధనికుడని పేదవాడని ఏమండి ఏ భేదం లేదు ఇక్కడ. సర్వజనులారా అందరూ కూడా మీరు ఆలకించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గండి. ఏమండి క్రైస్తవులు వింటున్నారా చెవియొగ్గనమంటే? వింటున్నారండి? అసలు చూడు, కింద 3వ వచనంలో ఫస్ట్ మాట ఉన్నాడు, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. ఏ మాటలు పలుకుతాడంట ఆయన? జ్ఞానం కలిగిన మాటలు. ఈ మాటలు వినటానికి రండమ్మా అని పిలుస్తుండే. వస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు గారు కూడా ఏం పిలిచాడు? మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. ఏ హాస్పిటల్లో పిలిచాడు మిమ్మల్ని? మీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా? మీ లివర్లు పాడైపోయినాయా? మీ కిడ్నీలు పాడైపోయినాయా? బ్రెయిన్ పాడైపోయిందా? రండి మా హాస్పిటల్కి అని ఎవడని పిలిచాడు? ఎవడైనా పిలవడో, నువ్వే పోవాలి. నువ్వు పోతేనే నీ దగ్గర పిండాలాడు. చూడు, ఎక్కడైనా కూరగాయల కొట్టుకెళ్ళినా, బట్టల కొట్టుకెళ్ళినా, ఏ షాపులకి వెళ్ళినా, చివరికి కాలు కింద చెప్పు దగ్గరకు పోయినా కూడా మనం ఏమాడతాం? బేరం ఆడతాం. వాడు 200 చెప్పిండు అనుకోండి, ఏమంటాం మనం? ఏమంటాం? కాలు కింద చెప్పును కూడా, ఎందుకయ్యా మొన్నగా కొన్నాం, మేము మా చనుబండ్లోనే కొన్నాం, 120 అయ్యి. సర్లే పోమ్మా, ఏం చేస్తాడు, 150 తీసుకు, భలే బేరం వచ్చిందిలే మాకు పొద్దున్నే అని ఇచ్చేస్తాడు. అవునా కదా? ఇన్ని బేరాలాడి మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మందుల కాడ, టెస్టుల కాడ, ఆపరేషన్ల కాడ నేను బేరం ఆడాను అన్నోళ్ళు చూపించేస్తాను. ఎవరైనా ఉంటే ఆడారు ఎవరైనా బేరాలు? ఎందుకు బేరాలు అట్లా హాస్పిటల్కి వెళ్ళాక మీరు? ఏమ్మా కట్టేస్తాం మనం. ఎందుకంటే ఆరోగ్యం మీద అంత బాధ, అంత జాగ్రత్త మనకి, ప్రాణం మీద అంత మమకారం మనకి. కానీ ఇట్లాంటివేమీ రాకుండా మీరు ఆరోగ్యంగా ఉంటారు అన్నాడు దేవుడు. రోగాలు రావంటే వస్తాయి. రోగాలు వచ్చిన హాని జరగదు నీకు. ఫస్ట్ 2 సార్లు నాకు మరణం కాడికి పోయింది. నాకేమైనా హాని జరిగిందా? నేను ఆయన పని కోసం తపన నాది. అలాంటి తపన కలిగినోడికి ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయనే తోడుంటాడు. నిన్న కూడా హాస్పిటల్ కాడికి పోతే ఒక తల్లి అంటుంది కదా, కొడుకులు లేరని ఏడ్చాను ఇంతకాలం, కానీ ఇంత గొప్ప కొడుకుని నాకు ఇచ్చాడని చెప్పి నా చేతులు పట్టుకొని ఏడ్చింది. నిజంగా అంత గొప్ప భాగ్యం అండి. అసలు అది ఆలోచించండి. ఇంత ఆత్మీయ బంధాన్ని దేవుడు మనకిచ్చాడు, ఇంత ఆత్మీయ కుటుంబాన్ని మనకిచ్చాడు దేవుడు. మన కుటుంబంలో 4 ఉంటాం మనం, కానీ సంఘం అనే కుటుంబంలో ఎంతమంది అండి? అబ్బబ్బా, అంత ఆనందాన్ని ఇచ్చాడు మనకు దేవుడు. ఆ కుటుంబంలో ఒకవేళ నీతో ఉన్నటువంటి 4 నీ ఆనందం సరిపోదని, ఆ బంధం సరిపోదని సంఘం అనే కుటుంబంగా ఇంతమందిని కలిపాడండి. అబ్బబ్బా, ఎంత పండగలాగా ఉంది. 3 రోజులు మీటింగ్లు జరుగుతాయి మన ఊళ్ళో. ఎంతమంది అక్క చెల్లెళ్ళు, ఎంతమంది అన్నతమ్ముళ్ళు మన దగ్గర కనపడింది. కొంతమందికి ఈ యొక్క ఆత్మీయత దౌర్భాగ్యులకు అర్థం కాదండి, వాక్య జ్ఞానం తెలియనోడికి అర్థం కాదండి. ఆలోచించండి. నువ్వు ఒంటరిగా ఉండి సాధించేది ఏమీ లేదు. సంఘంలో ఉండు, వచ్చే ప్రతి విపత్తును దేవుడు కాపాడుతాడు.
అందుకే బైబిల్లో అంటున్నాడు కదా, సర్వజనులారా నా మాట వినండి రండి, నా మాట వినండి రండి. పనికి మాల మాటలు వినటానికి గంటలు గంటల సమయం వేస్ట్ చేసుకుంటున్నావే, మరి విలువైన మాటలు వినవా? విలువైన జ్ఞానాన్ని నేర్చుకోవా? ఇంత జరుగుతున్న మనుషుల్లో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, తప్పు చేస్తున్న వాడిని దేవుడు ఎందుకు సంపట్ల. ఇది కాన్సెప్ట్, జాగ్రత్తగా మీరు వినాలి. ముగింపు మాటలు చెప్పేసి ముగిద్దాం, అవసరం అయితే వచ్చే వారం మళ్ళీ విందాం. ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే, అసలు దేవుడు ఏం కోరుకుంటున్నాడు మనుషుల నుంచి అంటే, నేను ఎలాగైతే పరిశుద్ధుడినో నా పిల్లలు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి అని దేవుడు కోరుకుంటే, పుట్టినటువంటి మనిషి ఏమైపోయాడంటే అపవాది యొక్క మాటల చేత, వాడి క్రియల చేత మోసగించబడి ఏమంటే దైవత్వంలోంచి దుష్టత్వంలోకి వెళ్ళిపోయాడు మనిషి. అలా దుష్టత్వంలోకి వెళ్ళినటువంటి మనిషిని తిరిగి మరలా దైవత్వంలోకి తీసుకురావటం కోసం యోబు గ్రంథంలో ఒక మాట రాయించాడు, చూద్దాం, బాగుంటుంది ఆ మాట. యోబు గ్రంథం 28వ అధ్యాయం వచనం కూడా 28. యోబు గ్రంథం మరియు ఏమంటున్నాడు చూడండి, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. జాగ్రత్తగా మీరు వినాలి. 20-30 సార్లు నేను బైబిల్ చదివానండి, బైబిల్లో ఏ రెఫరెన్స్ అడిగినా టకటక చెప్తానండి, దానివల్ల ఒరిగేది ఏమీ లేదండి. నువ్వు గమనించాలి, అది అర్థమైందండి. బైబిల్ 100 సార్లు నువ్వు చదవక్కర్లేదు, 400 సార్లు నువ్వు దాన్ని పాటించక్కర్లేదు. నువ్వు చేయవలసిందల్లా మొట్టమొదటిది ఏంటంటే దేవుడంటే భయము, ఆ తర్వాత భక్తి కావాలి. అర్థమవుతుందండి. ఇప్పుడు భయం లేకుండా 100 సార్లు నేను బైబిల్ చదివానండి అని చెప్తే ఏమైనా ఉపయోగం ఉందా? మీరు చెప్పండి. ఇప్పుడు భయం లేదు నాకు దేవుడు అంటే, ఎన్ని మెసేజ్లు విన్నా, ఎన్ని మెసేజ్లు చెప్పినా, ఎంత బైబిల్ చదివినా, ఎన్ని మెసేజ్లు స్టేటస్లు పెట్టుకున్నా ఏమైనా ఒరిగేద్దా దానివల్ల? మీరు ఆలోచించండి. దేవునికి ఏం కావాలి? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు దేవునికి మాత్రమే భయపడతాడు. జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు దేవుని మందు మాత్రమే భయభక్తులు కలిగి ఉంటాడు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడంటే దేవునికి భయపడ్డావు, మరి దేనికి భయపడతాడు? కంటికి కనబడిన దయ్యానికి భయపడతారు. అర్థమవుతుందా? నువ్వు దేవునికి భయపడకుండా దయ్యానికి భయపడుతున్నావంటే నీ భక్తి వాక్యానుసారమైంది కాదు. ఇది గమనించాలి మీరు. నెక్స్ట్ కంటిన్యూషన్ చేయండి, ఏమంటున్నాడు చూడండి. చూడండి, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమని ఆయన నరులకు చెప్పుతున్నాడు. ఇది గమనించాలి మీరు. ఏమి విడవాలంట? మనుషులంతా దుష్టత్వాన్ని విడవాలి. ఉదయం వేసుకున్న షర్టు సాయంత్రానికి ఎందుకు ఇడుస్తున్నాం మనం? ఏమ్మా, ఉదయం వేసుకొని పనికి వెళ్ళినటువంటి షర్టు సాయంత్రం రాగానే ఎందుకు ఇడుస్తున్నావు? చెమట కంపు కొడుతుంది కాబట్టి. అవునా కాదా? అవునా? కంపు కొడుతుంది కాబట్టి ఏం చేస్తాం? ఇడిచేసి మళ్ళీ వాష్ చేసి మళ్ళీ వేసుకుంటాం. క్రైస్తవ జీవితం వాష్ చేసి చేసుకునేది కాదు ఇది. ఒక్కసారి ఎప్పుడైతే బాప్తిస్మం అనే క్రియ ద్వారా నీ దేహము నీ హృదయం వాష్ చేయబడిందో ఆ తర్వాత అది కల్మషానికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఇక అది ఏ చబ్బు పెట్టినా క్లీనింగ్ అవ్వదు. ఇక బైబిలే చెప్పింది, ఒకసారి మారు మనసు పొందిన వాడిని మరలా నూతన పరచుట అసాధ్యం అని చెప్పింది బైబిల్. అట్టి వాడిని నూతన పరచటం యేసుక్రీస్తు వారి వల్ల కూడా కాదు. ఇక ఒక్కసారి బాప్తిస్మం పొంది నీ పాపాలని కడిగి వేయబడిన తర్వాత మరలా నువ్వు లోకంలోకి వెళ్ళిపోయి మరలా పాపాలు అంటించేసుకొని పాపిగా బ్రతికి మరలా ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తే నిన్ను మార్చటం కానీ నిన్ను పరిశుద్ధపరచటం కానీ ఇక యేసుక్రీస్తు వారికి కూడా అవకాశం లేదు. ఇక అర్థమవుతున్న మాట మీకు? అందుకే ఏమంటున్నాడంటే 28 వచనం 28 యోబు గ్రంథం, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటి చెప్పండి? ప్రతి మనిషి కూడా దుష్టత్వాన్ని విడవాలి అని చెబుతుంది బైబిల్. దుష్టత్వాన్ని విడవాలంటే ఏం కావాలి మనిషికి? దుష్టత్వాన్ని విడవాలంటే మనిషికి ఏం అవసరం? ఏమ్మా, ఏం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే దుష్టత్వానికి సంబంధించిన బూతులు మాట్లాడు, దుష్టత్వానికి సంబంధించిన దొంగతనం చేయడు, దుష్టత్వానికి సంబంధించినటువంటి మద్యపానాన్ని తాగడు, దుష్టత్వానికి సంబంధించిన వ్యభిచారం చేయడు, దుష్టత్వానికి సంబంధించినటువంటి నరహత్య చేయడు, దుష్టత్వానికి సంబంధించిన అసూయ కావచ్చు, ఈర్ష్య కావచ్చు, మత్సరం కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు దేహ సంబంధమైంది, ఇవన్నీ కూడా వాళ్ళు చేయరు. ఇప్పుడు దుష్టత్వం పోవాలంటే దేవుని వాక్కు వాళ్ళకి కావాలి. ఇప్పుడు దేవుడు చెప్పినా కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే
ఏం చేస్తున్నారంటే, మీరు ఎన్నైనా చెప్పండి, మేము వాక్యం వినం, వాక్యం అంటే మాకు నచ్చదు అనేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు వాక్య ధిక్కరణ చేశారనుకోండి, శిక్ష పడుతుందా లేదా? మీరు చెప్పండి. ఇప్పుడు వాక్య ధిక్కరణ చేశారనుకోండి, మీరు ఎన్నని చెప్పండి, అయ్యగారు మేము అసలు మా పద్ధతి మేము మార్చుకోం. నువ్వెన్నా చెప్పు, మేము వాక్యం వింటాం, విడిచిపెడతాం, మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతామంటే, బైబిల్ ఏం చెప్పాడో తెలుసా అండి? వాక్యం విని దాని ప్రకారం కనుక మీరు బ్రతకకపోయినా, రెండవది చెప్పేవాడిని మీరు హేళన చేసిన, మీరు గమనించాలి ఈ విషయాన్ని. చెప్పేవాళ్ళే సాలు లేక నీ నీతులు, నీ బోధలు అని గనక మీరు హేళన చేసిన, నివారింప సఖ్యము కానటువంటి రోగాలు వస్తాయని చెప్పాడు. ఈ రోగాన్ని ఎంఆర్ఐ స్కాన్ కూడా పట్టుకోదు. నిజమా అబద్ధమా ఇది? బైబిల్లో ఉన్న చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం చూడండి, ఎంత బాగుంటుంది మాట. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం పాత నిబంధనలో ఉంటుంది, జాగ్రత్త తిండి. మొన్న ఒకసాట నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ప్రసంగి గ్రంథం చెప్పింది. నేను ప్రసంగి గ్రంథం చెప్తాడు, కొత్త నిబంధనలు ఎదుగుతుండవు సీరియస్గా నా ముందే కూర్చొని ఉండడం వెళ్ళాడు. సీరియస్గా తిరగేస్తాను, టపా టపా తిరగేస్తాడు. నేను అన్న, నాయన అది కొత్త నిబంధనలు కాదు, పాత నిబంధనలో ఉంది చూడన్న. ఇక అప్పుడు చూడటం మానేసి మొత్తం పూర్తిగా బైబిల్ క్లోజ్ చేశాడు. అర్థమైపోయింది అయ్యగారు. కానీ నువ్వు ప్రతిరోజు బైబిల్ రీడ్ చేస్తా ఉంటే ఏ బుక్ ఎక్కడ ఉందో టక్కన తీస్తావు నువ్వు. అర్థమైందా? వంటగదిలోకి వెళ్ళి పలానా తీసుకురామంటే ఏం చేస్తావు? టక్కన తీసుకొస్తావు, అవునా? అదే పక్కింటికి వెళ్ళి పక్కింటి వంటగదిలో తెమ్మంటే తెస్తావా? తేవలేవు. ఎందుకు? నీ వంటగది గురించి నీకంటే ఎక్కువ మీ ఆయనకు కూడా తెలియదు, అవునా కదా? మరి రోజు బైబిల్ బట్టి తిరిగి నీకే మత్తయి సువార్త ఏడందో తెలియక కొత్త నిబంధనలో ఉన్న మత్తయి సువార్త ప్రకటన గ్రంథం అదే పాత నిబంధనలోకి వెళ్ళి తిరగేస్తామని నిన్నేమనాలి చెప్పు? అందుకే బైబిల్ అంటున్నాడు కదా, చదువు కంటిన్యూషన్ చేయమాట. వారి దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఎవరినంటే ఎగతాళి చేసేది? దేవుని దూతలంటే ప్రకటించే సేవకుల్ని. లేరు ఎగతాళి చేసేవాళ్ళు అయ్యగారుల్ని? అయ్యగారుని ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారా లేదా? కొద్దిగా చనువిచ్చాం కదా అని సంకన ఎక్కువలు కాదండి, నెత్తి మీదకి ఎక్కువలు ఉన్నారు మన దగ్గర. అర్థమైందండి? మోషే గారి విషయంలో కూడా మిరియం గారు ఏం చేసిందంటే, చిన్నోడు కదా అని చెప్పేసి చులకనగా మాట్లాడింది. కానీ ఈ చిన్నోడు ఎవరి దగ్గర పనిచేస్తున్న చిన్నోడు? ఎవరి దగ్గర? దేవుని దగ్గర పనిచేసే చిన్నోడు ఈ చిన్నోడు. ఆ చిన్నోడిని పట్టుకొని మా ఇంట్లో చిన్నోడే కదా ఏమన్నా పడతాడులే అని చెప్పేసి మోషే గారి మీద సనిగింది, గొనిగింది. చివరికి ఏమైంది? ఊరు బయటికి నెట్టివేయబడింది. ఎందుకు నెట్టివేయబడింది? జనాల్లో కలిసి తిరిగేటటువంటి రోగం రాలేదానికి, జనాల్లో కలిసి తిరగకూడని రోగం వచ్చింది. తోసాడు బయటికి, బయటికి పో, పాలెంలోకి వెళ్ళిపో, అక్కడ ఉండు, ఊళ్ళో రామాక, వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. నీ బుద్ధిని నువ్వు తెలుసుకొని, నీ బుద్ధి నువ్వు మార్చుకొని సేవకులను గౌరవించడం నేర్చుకో. అప్పటికి కూడా ఎవరు ప్రార్థన చేస్తే కుష్టు తగ్గింది మిరియం గారికి? మళ్ళీ మోషే గారు చేశాడు. మా అక్క నా చిన్నప్పటి నుంచి నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది తండ్రి, కొంచెం మా అక్క పట్ల కొంచెం జాలి చూపించి దాని బుద్ధి కొంచెం మార్చుకుంటారు, కొంచెం దాన్ని క్షమించన్నట్టు. అప్పుడు తెల్లని కుష్టులాగా ఉన్నటువంటి రోగం తొలగించబడింది. అప్పటి నుంచి బుద్ధి మార్చుకొని తమ్ముడు చెప్పినట్టుగా వెనకాల తిరిగింది. ఇంకా ఇవాళ నీ భర్త అయితే ఇంటికాడ భర్త, నీ తండ్రి అయితే ఇంటికాడ తండ్రి, మీ అన్న అయితే ఇంటికాడ మీ అన్న, నీ తమ్ముడు అయితే నీ ఇంటికాడ తమ్ముడు. అంతేగాని సంఘ కాపరిగానే హ్యాండిల్ చేయాలండి. మాట్లాడే విధానం మార్చుకోవాలి. చాలామందికి నేను ఒకటే చెప్తున్నా, మీకు వాక్య విరుద్ధంగా సేవకులతో బిహేవ్ చేస్తే, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మీరు నివారణ జరగనటువంటి రోగాలు వస్తాయి మీకు. చాలామంది చెప్పాను నేను. అప్పుడప్పుడు అదే మాట మా పిల్లలకు కూడా చెప్తా. సువార్త పనిలో కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే చర్మ వ్యాధులు వస్తాయి. ముందు ఫస్ట్ చర్మ వ్యాధులు వస్తాయండి. ఫస్ట్ సువార్తలో కానీ సంఘంలో కానీ మన బిహేవియర్ బాగాలేకపోతే నిన్ను హెచ్చరించడానికి చర్మ వ్యాధులు వస్తాయి ముందు. ఆ తర్వాత డైరెక్ట్ ఈ చర్మాన్ని నడిపించగలిగేటటువంటి అవయవ నిర్మాణానికి రోగం వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నా చూడండి, ఎంత బాగుంటుంది ఈ మాట, చాలా బాగుంటుందండి ఇది.
వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించొచ్చు. సరే ఏం చేస్తున్నారు? చనువు ఎక్కువైంది అనుకోండి, సువార్థికుడు చెప్పే మాటలు కూడా వినరు కొంతమంది. చనువు ఎక్కువైంది అనుకోండి, సువార్థికుడి పట్ల ఇక భయం ఉండదు. సువార్థికుడు చెప్పే మాట కూడా వినరు. మా అన్నయ్యేగా, మా ఊడేగా, మా తమ్ముడేగా, మా ఆయనేగా, మా తండ్రేగా, ఈ నిర్లక్ష్య ధోరణి వస్తుంది. అది ఎక్కడ? నీ ఫ్యామిలీలో ఉన్నంత వరకు. అది సంఘములకు వచ్చేసిన తర్వాత సంఘ కాపరి అంటే దేవుని పనోడు, వాడు చెప్పింది వినాలి మీరు, వాడు చెప్పిన ప్రకారమే పోవాలి మీరు. అందుకే అంటున్నాడు, ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకొచ్చెను. నివారణ జరగదిక్క. నువ్వే మంత్రం వేసినా, ఏ తంత్రం వేసినా, ఏ తాయుత్తు వేసినా, ఏది వేసినా, దేవుడు నిర్ణయించిన దినం వరకు ఆ శిక్ష నీ దేహం మీద అమలవుతుంది. ఆ తర్వాత నీ ప్రవర్తన మార్చుకుంటే నువ్వు పరలోకం వెళ్తావు, లేదంటే ఇక్కడే నీకు సమాధి చేసేస్తాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చిన లాస్ట్లో ఇలా అంటాడు కదా, నీవు పనికి మాలిన వాడుగా తిరిగితే సమాధి నీకు సిద్ధంగా ఉందంటున్నాడు దేవుడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చిన లాస్ట్ మాట చూడండి, తీశారా? నహూము గ్రంథం 1వ అధ్యాయం 14 వచ్చిన చూడండి ఏమంటున్నాడు, నువ్వు పనికి మాలిన వాడవైతే, ఇన్ని రోగాలు వచ్చినా, ఇన్ని సమస్యలు వస్తున్నా, ఇన్ని బాధలు వస్తున్నా, దేవుడి సేవకుల ద్వారా ప్రతి ఆదివారం హెచ్చరిస్తున్నా, నా బ్రతుకు మార్చుకోను, నా పద్ధతి మార్చుకోను, నా బిహేవియర్ ఇంతే అని నువ్వు మొండికేసుకుంటే ఇప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీవు పనికి మాలిన వాడవైతే, పనికి మాలిన దానవైతే నేను నీకు. ఎవరంటున్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడు. ఇంత కఠినమైనటువంటి మాటలు సమాజానికి నేర్పిస్తున్నాడు దేవుడు. ఎందుకోసం నేర్పిస్తున్నాడు? రోజు రోజుకి పాపం పెరిగిపోతుంది, అయినా కూడా మనుషుల్లో మార్పు కనపడట్లా. కానీ దేవునికి పాపం అంటే ఇష్టమా, కష్టమా? దేవుడు పాపాన్ని ఇష్టపడతాడా? మరిదాస్ గారు పాపాన్ని ఇష్టపడతాడా దేవుడు? ఒకసారి కీర్తనల గ్రంథం తీయండి, ముగింపు మాటలు చూసుకొని ముగించేద్దాం. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 4వ వచనం. దేవునికి పాపం అంటే ఇష్టమా, కష్టమా చూడాలి ఇప్పుడు. యెహోవాకు, కీర్తనల గ్రంథం 5:4 తల్లి, 5:4 క్షమించాలి, కీర్తనల గ్రంథం 5:4, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. అంటే ఇప్పుడు దేవుని లక్షణం ఏంటి? అసలు దుష్టత్వం అంటే ఆయనకి నచ్చదు, చెడుతనానికి ఆయన దగ్గర చోటు లేదు. ఒరే బయట ఉన్న పెద్దవాళ్ళారా, ఖాళీ ఉన్న లోపలికి రండి. మీరు నాకు కనపడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు బయట? లోపల చక్క ఫ్యాన్ ఉంది, లోపలికి వచ్చి కూర్చోండి. ఎవరు తెలుగేగా చెప్పింది వినపడిందా మీకు? ఏమ్మా, దేవునికి ఇప్పుడు ఏం నచ్చదంట? దుష్టత్వం అంటే ఆయనకి నచ్చదు. ఇప్పుడు నచ్చదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి మరి ఆయన. కానీ శిక్షించకుండా దేవుడు ఎందుకు పాపం చేస్తున్న వారిని ఇంకా సహిస్తున్నాడు? మీరు ఆలోచించండి. చెడుతనానికి ఆయన దగ్గర చోటే లేదు, మరి చోటు లేనటువంటి ఆయన ఇంకా ఎందుకు సహిస్తున్నాడు? ఇంకొక మాట కూడా చూడండి బైబిల్లో, హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. హబక్కు గ్రంథం అన్నీ రాసుకుని తల్లి, చాలా ప్రాముఖ్యమైన సంగతులు చూపిస్తున్నాను మీకు. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. అంటే దేవుడు కంటితో కూడా చూడటానికి ఇష్టపడట్లేదండి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. అంటే దేవుడు ఎక్కడైనా చెడు కనపడిందంటే తట్టుకోలేడు ఆయన. ఎందుకు చూపిస్తున్నా ఈ మాటలనంటే, చెడును అసహించుకునే దేవుడు, దుష్టత్వం అంటే పడనటువంటి దేవుడు, ఎక్కడ చెడు జరుగుతున్న చూడనటువంటి దేవుడు, విస్తారంగా పాపం పెరిగిపోతా ఉంది రోజు రోజుకి. ఇంత జరుగుతున్నా దేవుడు ఎందుకు కదలకుండా సహిస్తున్నాడు? మీరు ఆలోచించాలి. ఇది అందుకు చెబుతున్నా మీకు ఈ మాటలు. పెళ్ళైన కొత్తలో చిన్న చిన్న విషయాలకి ఎగిరి దూకే భర్త పెద్దవి జరుగుతున్నా కూడా సహించుకుంటా కదలకుండా కుర్చీలో కూర్చొని చూస్తానంటే అర్థం ఏంటి? మీరు ఆలోచించండి. అర్థం ఏంటండి? ఇప్పుడు పెళ్ళైన కొత్తలో మామూలు గప్పుకొని ఏదైనా నోరుదారంటేనే మూత పగలగొట్టే భర్త ఇప్పుడు పెద్ద చేస్తున్నా కూడా కుర్చీలో కూర్చొని కదలకుండా అలాగే చూస్తున్నాడు, ఏం చేయకుండా, ఏం అనకుండా.
అంటే ఇప్పుడు దీన్ని బట్టి స్త్రీలు ఏమనుకున్నారంటే నా భర్త ఎందుకు చేతగాని పనికి మాలినోడు అయిపోయాడు అనుకుంటున్నారు కొంతమంది భార్యలో. దేవుని కూడా అలాగే అనుకుంటున్నారండి సమాజం. దేవుని గురించి అర్థం కాలేదండి సమాజానికి. ఎంతవరకు అద్భుతాలు, స్వస్థతలు, ఆ ఇల్లు, అది ఇది అని చెప్పేసి క్రైస్తవంలో మోసం పెరిగిపోతుంది. ఉన్న వాస్తవాన్ని చెప్పేవాళ్ళు కరువైపోతున్నారు. ఈరోజు క్రైస్తవ్యానికి కూడా ఏం కావాలో తెలుసండి, అద్భుతం. అంటే మొన్న ఒక ఆయన చెప్తున్నాడు అండి మైకులో, నేను అడిగాను ఏ వరం కలిగిందంటే స్వస్థత వరం కలిగిన దైవజనుడు ఏలూరు నుంచి మన పట్టణానికి రావడం అది గొప్ప వరం అన్నాడు. ఏం స్వస్థత చేస్తావు నువ్వు? కంటికి కనపడందా? కిడ్నీలో రాళ్ళు పోవటం స్వస్థత అది? నడువు నొప్పి తగ్గించడం స్వస్థత అది? ఈ స్వస్థతలు అంటారా? ఈ బైబిల్లో చెప్పింది ఎక్కడైనావని? బైబిల్లో అపోస్తులు చేసిన స్వస్థతలు చేయి, అప్పుడు నువ్వు నిజమైన స్వస్థత వరం ఉన్నాడు అని నీ పాదాభివందనం చేస్తా వచ్చి. నేను అబద్ధాలన్నీ చెప్పేసి క్రైస్తవ్యాన్ని దారి తప్పించేసి ఉన్న సత్యాన్ని మరుగుపరిచేసి నాశనానికి తీసుకెళ్ళిపోతుంటే హెచ్చరించొద్దా? హెచ్చరించాలా వద్దా? ఖచ్చితంగా హెచ్చరించాలి. ప్రాబ్లం ఒకటైతే మరొక ప్రాబ్లానికి మందులు ఆడుతున్నాను అనుకోండి, రోగం తగ్గుద్దా పెరుగుద్దా? మీరు చెప్పాలి. ఏమ్మా, ఇప్పుడు గర్భసంచిలో ఇన్ఫెక్షన్ అండి మనకి. ఇప్పుడు తలనొప్పికి మందులు ఆడుతున్నాం అనుకోండి, చెప్పండి. ఇప్పుడు తలనొప్పికి మందులు ఆడుతున్నాం అనుకోండి, రోగం తగ్గుద్దా పెరుగుద్దా? అసలు ప్రభువారు సువార్త ఎందుకు చెప్పమన్నాడు సమాజంలోకి వెళ్ళి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటిస్తే ఏంటి జరిగేది? నమ్మి బాప్తీస్మము పొందువాడు రక్షణ పొందుతాడు అన్నట్టు. అంటే సువార్త ఎందుకు జరగాలి? పాపి మార్పు కొరకు సువార్త జరగాలి, అంతేనా? కానీ ఈరోజు ఎలా జరుగుతుంది సువార్త చూస్తున్నారా మీరు? బైబిల్లో మా ఛానల్లో చూస్తున్నారా మీరు? సువార్త దారి తప్పిపోయిందండి. దారిలో పెట్టాలంటే సత్యానికి స్తంభాలుగా మనమే నిలబడాలి. ఆ ఎవడిటి పోతే నాకెందుకులే నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు కదా, బాప్తీసం పొందిన ప్రతి ఒక్కడిని నిలదీసి అడుగుతాడంటండి ఆయన. వచ్చేవారం అది కూడా చూద్దాంలేండి. పరిచయ భాగంగా 2 మాటలు చూసి ముగించేద్దాం. హబక్కు గ్రంథంలో ఏం చూసుకున్నాం? ఇప్పుడు మనం ఏం చూసాం? ఒకటేమో దుష్టత్వాన్ని ఆయన అసహించుకుంటాడు, రెండవది దుష్టత్వాన్ని అసలు చూడ్డా ఆయన. ఓకేనా? చూడ్డా ఆయన. ఇప్పుడు మరి విస్తారంగా పెరుగుతున్నటువంటి చెడును చూసి మరి ఎందుకు సహిస్తున్నాడు దేవుడు? ఈ ఫైనల్గా ఈ మాటలు చెప్పి ముగించేస్తాను నేను. ఒకసారి బైబిల్లో మనం చూద్దాం. ఏం చూద్దామంటే కీర్తనల గ్రంథం, దానికంటే ముందు ఆదికాండం దగ్గరికి వెళ్ళండి. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఆదికాండం అంటే ప్రారంభం నుంచి మనుషుల తత్వం ఒకేలా ఉందని చూపించడం కోసం ఈ మాట చూపిస్తున్నాం మీకు. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉన్నది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి. ఇది ఏనాటి మాట? ఇది ఎప్పటిదండి మాట? నోవాహు గారి దినములలో జరిగినటువంటి సందర్భం ఇది. ఏమంటే ఆనాడు చెడిపోయారంటే కొంచెం మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆనాడు ఇంత టెక్నాలజీ ఉందండి? ఆనాడు సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఆ రోజు లేవు. ఏమీ లేని కాలంలో చెడిపోయారు వాళ్ళు. మరి ఇప్పుడున్న మనుషుల పరిస్థితి ఏంటి? సరే, నోవాహు గారి కాలం అయిపోయింది, లోతు గారి కాలం అయిపోయింది, దావీదు గారి కాలం వచ్చింది. దావీదు గారి కాలానికి మనుషులు ఎలా ఉన్నారు? ఒక మాట చూద్దాం. అది కూడా కీర్తనల గ్రంథం తీయండి ఒకసారి. 14వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 14వ కీర్తన 3వ వచనం చూడండి ఎలా ఉన్నారు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మీరు ఆలోచించండి జాగ్రత్తగా. దావీదు గారి కాలానికి వచ్చేసరికి అందరు కూడా ఏం చేశారు? ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయలుదేరినటువంటి ఈ జనాంగం అంతా కూడా బొత్తిగా చెడిపోయారు. ఇక పూర్తిగా చెడిపోయి అందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. మేలు చేయవాడు ఎవడను లేడు, ఒక్కడే అనుకోలేడు అన్నాడు ఒకసారి ఫైనల్గా. అంటే అప్పటికే ఏమైపోయారు? వాళ్ళంతా చెడిపోయారు. ఇలా చెడిపోయిన వారందరినీ బ్రతికించి తిరిగి సంఘంలోకి చేర్చుకోవాలని ఆ చెడిపోయిన వారిని దేవుడు ఏం చేశాడో యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆ చెడిపోయిన వారందరిని దేవుడు ఏం చేశాడు చూడండి. మరీదాస్ గారికి బాగా కంఠత వాక్యం అయిపోయింది, అది చదువు నాన్న. దేవుడు ఎవరిని ప్రేమించాడు చెప్పండి ఇప్పుడు? ఆ మాటను బట్టి, ఇందా చదువుకున్న మాటను బట్టి, దారి తప్పి చెడిపోయిన వారందరినీ దేవుడు
ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు చూడండి, చాలా బాగుంటుంది ఈ మాట. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు దారి తొలగి చెడిపోయిన ప్రతివాడు ఏం చేయాలి? నశింపక నిత్య జీవం పొందటానికి, అనుగ్రహించటానికి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి చేశాడుక. అసలు ఒక్కొక్క పదం నుంచి ఒక్కొక్క పదంలోకి వెళ్తుంటే ఎంత అద్భుతంగా ఉందండి. దేవుడు ఎంత గొప్పోడండి. ఫస్ట్ స్వీట్ పెట్టి, ఆ తర్వాత హాట్ పెట్టి, ఆ తర్వాత బిర్యానీ వేసి, గోంగూర కర్రీ వేసి, ఆ తర్వాత ఫ్రై వేసి, వైట్ రైస్ వేసి, పెరుగు వేసి, అబ్బా, ఆ తర్వాత తిన్న తర్వాత ఐస్ క్రీమ్ ఇచ్చి, ఆ తర్వాత తిన్న తర్వాత తాంబూలం ఇచ్చి, అట్ట చేస్తే అబ్బా ఎంత బాగా పెట్టాడరా భోజనం. అది కాదురా నాయన, అది తింటే రేపు బాకిరి భూమిలో పోద్ది, ఇది తిను, నువ్వు చస్తే నేను లేపుద్ది మట్టిలో నుంచి. అందుకన్నాడండి, నిత్య జీవాన్ని ఇవ్వటం కొరకే, నశింపక ప్రతి వాడిని బ్రతికించడానికి ఆయన దేవుడు అనుగ్రహించి లోకానికి పంపించి ఒక అవకాశం ఇచ్చాడండి సమాజానికి. ఒరే నాన్న, నీకు నువ్వుగా మారాలి, నీకు నువ్వుగా రావాలి మందిరానికి. ఆ పక్కింటోడు పిలిస్తేనో ఎదురింటోడు పిలిస్తేనో వద్దో అట్రామకు అసలు ఇక్కడికి. నీకు నువ్వుగా రా మందిరానికి. దేవా, నీ మందిరానికి వస్తున్నానయ్యా. దావీదు గారు ఏమన్నాడు తెలుసా అండి? దేవుని మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను ఏడ్చాను అన్నాడా? అనలేదు. నేమన్నాడు మరి? నేను సంతోషించి తిని. ఎందుకు దావీదు గారు సంతోషానికి కంటే ఎక్కడా దొరకని సంతోషం, ఎక్కడ ఎవ్వడు ఇవ్వలేనటువంటి మనశ్శాంతి, ఎక్కడ ఎవ్వరు చేయలేనటువంటి సాయం కేవలం దేవుని మందిరములో, దేవుని ప్రాకారములో మాత్రమే, ఆ దేవుడు మాత్రమే చేయగలడనే జ్ఞానం ఆనాడు భక్తుల్లో ఉంది. మరి ఈనాడు ఉందా? మరి ఆలోచించండి. అందుకే పాపానికి లోనైన వాడికి ప్రార్థనా మందిరం గుర్తురాదు. ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడంటే, మరొక్క మాట చూడండి, మరొక్క మాట, రోమీయులకు రాసిన పత్రిక. పాపం ఎంత పెరుగుతున్నా, ఇంతగా చెడిపోతున్నా ఎందుకు ఆయన సహిస్తున్నాడు చూడండి. ఎందుకు సహిస్తున్నాడు? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై చంపాలని చూస్తున్నా, చంపటానికి రెడీ అయిపోయింది దేవుడు. మరి పాపం చేసేవాళ్ళంటే పడదు కదండి దేవునికి. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు నన్ను చంపాలని దేవుడు చూస్తున్నాడు, కానీ నన్ను చంపకుండా మధ్యలో ఒక ఆయన అడ్డుపడుతున్నాడు. ఎవరైనా ఇదే సందర్భాన్ని గుర్తు చేయటానికి, సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయటానికి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని దూతల్లో పంపించాడు. హెచ్చరించి అక్కడి నుంచి లోతు కుటుంబాన్ని తప్పించి బయటికి పంపించండి, అందరిని హెచ్చరించండి అని ఎలక్ట్ చేయడానికి కొంతమంది దూతలు పంపించాడు. ఈ పంపించే సందర్భంలో ఎందుకైనా మంచిది, మరి విశ్వాసులకు తండ్రి కదా అబ్రహాం గారు, ఒక మాట అబ్రహాం చెప్పు చూద్దామని దేవుడు అబ్రహాం గారితో చెప్పాడు ఈ విషయాన్ని. అబ్రహాం, ఇదిగో ఈ వీర్రాగపురాన్ని, అటుపక్క కొర్లమండని, ఇటుపక్క కలగరని, ఇటుపక్క పుట్రేలని, మొత్తం ఈ 4 ఓళ్ళని లేపైపోతున్నాను ఈ నైట్ అని చెప్పాడు. చెబితే వెంటనే ఏమన్నాడు తెలిసింది అబ్రహాం గారు? తండ్రి, ఏంటి నాయన 4 ఓళ్ళ జనాన్ని చంపుతావా నువ్వు? ఏంటి తండ్రి, జనాన్ని చంపితే ఎట తండ్రి, వద్దు చంపొద్దు అని అంటే దేవుడు అంటున్నాడు, అబ్రహాం, కనీసం ఈ 4 ఓళ్ళల్లో 100 మంది అయినా కనపడితే నాకు చెప్పు, మంచోళ్ళు చెడిపోకుండా పవిత్రంగా బ్రతికిన వాళ్ళు కొంతమంది ఉంటే చెప్పు నాయన, నేను ఎవరిని చంపనిక. ఎందుకంటే ఆ 100 మందిని బట్టి ఈ 4 ఓళ్ళ జనాన్ని కాపాడతాను నేను. చూసిరా పోయి అన్నాడు. వెళ్ళి తిరిగి వచ్చాడు. కనపడ్డారా? మళ్ళీ వచ్చేమడిగాడు, ఒక 50 మంది తండ్రి, 100 మంది లేరులే కానీ ఒక 50 మంది ఉంటారు కదా. ఈరోజు ఈ 2 ఊర్లు తిరిగాను, రేపు ఆ 2 ఊర్లు తిరిగి వస్తా, ఒక 50 మంది ఉండి చంపకుండా ఉంటావా? చంపకుండా ఉంటా, చూసిరా పో అన్నాడు. మరలా తిరిగి కాళ్ళు అందినంతక తిరిగి వచ్చి మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చిండు. కనపడ్డారు 50 మంది? కనపడలే. ఇప్పుడు చివరికి వచ్చి అడుగుతున్నాడు, ఒక్క 10 మంది ఉంటే కాపాడతావా? 10 మంది ఉంటే. ఏమన్నాడు దేవుడు? 10 మంది ఉన్నా ఏ ఒక్కడిని చంపకుండా కాపాడుతా అన్నాడు. ఏ ఒక్కడిని చంపను నేను, వెళ్ళి చెక్ చేసుకొచ్చుకోపో అన్నాడు. మొత్తం తిరిగి వచ్చిండు. కనపడ్డారు ఎవడైనా? ఒక్కడ కనపడలా. అర్జెంటుగా ఇమీడియట్లుగా లోతు కుటుంబాన్ని తప్పించేయండి, ఈ దౌర్భాగ్యపమందన చెడిపోయినటువంటి మనుషుల్ని మొత్తాన్ని కాల్చి బూడిద చేయబోతున్నాను అన్నాడు. అంతే. ఎప్పుడైతే లోతు ఆ సొదొమ పట్టణాన్ని విడిచి సోయర్ ప్రాంతానికి ప్రయాణించేశాడో, వెళ్ళిపోయిన వెంటనే ఆకాశము నుంచి ఏం కూర్చున్నాయండి? అప్పుడప్పుడు వర్షం వనగళ్ళు వస్తాయి మనకి, కానీ ఎప్పుడైనా అగ్ని గుర్రం చూసారా?
కురితే ఉంటామండి మనం, అగ్ని కురితే. అగ్ని గురిపించలేడా? ఒక సబ్జెక్ట్ రాశాలేండి, మయన్మార్లో అమెరికాలో తగలబడినప్పుడు ఒక సబ్జెక్ట్ రాసుకున్నాను నేను. నిజంగా ఆకాశం నుంచి అగ్ని పడుద్దా, నిజంగా బైబిల్లో ఉందా అసలు ఇది అని బైబిల్ అంతా తిరగే చూశాను నేను. దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగలడు, అంత సమర్థుడు ఆయన. ఎందుకు చెప్పాను ఈ సందర్భాన్ని? మనిషి పాపం చేస్తుంటే చంపడానికి రెడీ అయిపోతున్నాడు దేవుడు, కానీ చంపకుండా ఆయన అడ్డుపడుతున్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు అడ్డుపడుతున్నాడు ఆయన? తండ్రి ఒక అవకాశం ఇవ్వు తండ్రి నాకు. ఏమన్నా ఒక చెట్టు గురించి సామెత చెప్పాడు ఆయన, ఉపమానం చెప్పాడు. ఏం చెట్టు అది? ఏ చెట్టు అండి? ఏంటయ్యా ఇది ఇంకా కాయలు కాయలేదు, ఏంటి తోటమాలని అడిగితే తోటమాల అన్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండని, కొంచెం ఎరువేసి నేను నీళ్లు పెట్టి దీన్ని రెడీ చేస్తాను, వచ్చే సంవత్సరానికి కాసిందా ఉంటుంది, లేదంటే నువ్వు చెప్పకముందు నరికి బయట పారేస్తా అన్నాడు. అర్థమైందండి ఎందుకు చెప్పాడు ఆ మాట? ఎందుకు చెప్పాడు? ఒకవేళ ఇప్పుడు నీకు మార్పు లేకపోతే ఇకనైనా మారమని చెబుతున్నాడు. ఇకనైనా మారిక సమయం లేదు. ఇక యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాడు తండ్రికి, తండ్రి ఈ ఒక్కరోజు సంపాకి ఒక్కరోజు ఆపోయింది, ఇకనైనా మారతాడేమో ఒకసారి అని చెబుతూ ఏమంటున్నాడు చూడండి, బాగుంటుందండి ఈ మాట చూడండి. తన ప్రభావమును చూపుటకు ఇచ్చాయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రలమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించనేమి. ఇంత పాపం చేస్తున్నా ఎందుకు తండ్రి నువ్వు సహిస్తున్నావు వాళ్ళని? ఎందుకు ఇంకా వాళ్ళని జాలిగా చూస్తున్నావు వాళ్ళ పట్ల అని మాట్లాడుతున్నాడు. ఎందుకు చూస్తున్నాడు చూడండి, బైబిల్ భలే ఉంటుందండి మాట. చూడండి యెహెజ్కేలు గ్రంథం. ఎందుకు పాపం చేస్తున్నాడు వెంటనే చంపుకోండి, ఎందుకు చూస్తున్నాడు అలా ఇంకా జాలిగా? చూడండి ఎందుకు చూస్తున్నాడు, భలే ఉంటుంది మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. మైండ్ పోతుంది ఈ మాట చదువుకుంటే మనకి. చూడండి ఏమంటున్నాడు, కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. మీరు ఆలోచించండి జాగ్రత్తగా. ఏంటంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? చెడిన సమాజాన్ని చూసి ఎందుకు చంపకుండా సగిస్తున్నాడు అని అంటే ఆయన అంటున్నాడు కదా, చెడినవాడు తన చెడుత్వంలో నుంచి, అంటే పాపం చేసిన వాడు తన పాపంలో చచ్చిపోతే మరి నా దగ్గరకు రాడు కదా, నరకానికి పోతాడు కదా. అట్లాంటి మరణం వాడికి వస్తే నాకు సంతోషమా అంటున్నాడని మీరు ఆలోచించండి. మీ బిడ్డలు తప్పు చేసి సమాజంలో చీడపురుగులుగా మారి మీ కళ్ళ ముందే మీ బిడ్డలు చచ్చిపోతే మీకు ఆనందమా? మీరు ఆలోచించండి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడండి. పరలోకానికి రావాలని కోరుకున్నటువంటి దేవుని ఆలోచన, నిత్య జీవాన్ని అనుగ్రహించాలని క్రీస్తు యొక్క త్యాగాన్ని ఈరోజు అర్థం చేసుకోకుండా వ్యర్థంగా బ్రతుకుతుంది సంఘం. అందుకే బాధపడుతున్నాడు. దుష్టుడు తన దుష్టత్వాన్ని విడవాలంటున్నాడండి ఆయన. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు తిప్పుకోండి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి. మీరు ఎందుకు మరణం పొందుతారు? మీరు ఆలోచించండి. మీరు మారకుండా చచ్చిపోతే నాకు సంతోషం లేదంటాడు ఆయన. అంటే దేవుడు పాపం చేస్తున్న వారిని ఎందుకు చంపట్లేదంటే, పాపలోనే చనిపోతే, పాపలో నిన్ను చంపితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, అది దేవునికి సంతోషం కాదంటున్నాడు. దేవుని ఆలోచన అలా ఉంటే మనుషుల ఆలోచన ఎలా ఉందో చూడండి. ఒక మాట చూడండి, ప్రసంగి గ్రంథం. దేవుడేమో అలా ఆలోచిస్తున్నాడు, మరి మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా, అంటే వెంటనే పాపం చేసిన వాడికి వెంటనే శిక్ష పడకపోవటం చూసి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు ఈరోజు. అర్థమైందండి? మరి దేవుని జ్ఞానం ఎంత అర్థమైంది సమాజానికి చెప్పండి. దేవుడేమో పాపం చేసిన వాడిని పాపం చేసినట్టుగా చంపితే నా పిల్లలు నా దగ్గరకు రాలేరు, నా కుమారుడు క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం వ్యర్థమైపోతుందని దేవుడు ఆలోచించుకొని ప్రతి ఒక్కడి విషయంలో ఆయన సహించుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే మనుషులు ఏమనుకుంటున్నారు తెలుసండి? అసలు దేవుడు అనేవాడే లేడు, దేవుడు అనేవాడు ఉంటే పట్టించుకుంటాడు కదా, దేవుడు అనేవాడు ఉంటే శిక్షిస్తాడు కదా అని మనిషి అనుకొని హృదయపూర్వకంగా ఏం చేస్తున్నారు? తప్పులు చేస్తున్నారు. కానీ దేవుని ఉద్దేశం చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం చూడండి. దేవుని ఉద్దేశం ఏంటో చూడండి అసలు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున చూడండి ఆయన ఏమంటున్నాడు చూడండి. 30వ అధ్యాయం 18వ వచనం నాన్న.
కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఎందుకంటే చంపకుండా ఆలస్యం చేస్తున్నాడు ఆయన? నీ పట్ల దయ ఉంది ఆయనకి. ఇక ఆయన నువ్వు మారతావనే జాలి ఉంది ఆయనకి నీ పట్ల. కానీ దేవుడు శిక్షించట్లేదని, దేవుడు లేడనుకొని ఈరోజు పాపం హృదయపూర్వకంగా చేస్తున్నారు చాలామంది. అట్లాంటి వారి గురించి చెబుతున్నాడు. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణించవలెనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఎప్పుడైతే దేవుడు నా పాపాన్ని శిక్షించకుండా దేవుడు నన్ను ఇంకా మంచి ఆయుష్నిచ్చి ముందుకు తీసుకెళ్తున్నాడని నువ్వు తెలుసుకొని ఆయన వైపుకు తిరిగి నీ ప్రవర్తన మార్చుకుంటే నువ్వు ధన్యుడు అని బైబిల్ అంటుంది. కానీ ఎంత దయ చూపిస్తున్నా, ఎంత జాలి చూపిస్తున్నా, ఆయన అనుగ్రహమును, ఆయన సహనమును నువ్వు వెరుగకపోతే ఏం జరుగుతుందో చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన సహనాన్ని, ఆయన జాలిని, ఆయన దయను ఇంకాను వెరగకుండా, నీ పాపాన్ని మానకుండా గనక నువ్వు బ్రతికితే ఏం జరిగిద్దో చూడు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదువా. ఆలోచించు. ఇంత త్యాగం, ఇంత జాలి, ఇంత దయ, ఇంత కరుణ నీ మీద ఎందుకు చూపిస్తున్నాడు ఆయన? నువ్వు పాపం చేస్తున్నా నిన్ను చంపకుండా ఎందుకు సహిస్తున్నాడు ఆయన? నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు ఆయనకి. యుగాలు వేతనకరమైన ఆరణ అగ్నిలో కాలిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఇంత జాలి నీ మీద చూపిస్తున్నాడు. కానీ తన జాలి, తన సహనం ఈ సమాజానికి అర్థం కాలేదు ప్రియులారా. అందుకే ఏమంటున్నాడు తెలుసా? వాని క్రియలను బట్టి జీతమిచ్చేవాడిని నేనే. వాడు అలా బ్రతుకుతున్నాడు, వీడు ఎలా బ్రతుకుతున్నాడు, వాళ్ళ గురించి పక్కన పెట్టి నీకెందుకు? నీ బ్రతుకేంటో నువ్వు చూసుకో, నీ స్టాండర్డ్ ఏంటో నువ్వు చూసుకో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం లాస్ట్, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చదువున్నానా? ఇదిగో సమయం లేదిక, త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు, అంటే ముందే సిద్ధపరిచాడన్నమాట నీకు ఇవ్వడానికి. నీకేమి ఇవ్వాలో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. వాని క్రియలను బట్టి జీతం ఇచ్చుటకు సిద్ధపరచబడినటువంటి జీతం ఆయన దగ్గరే ఉందని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. అందుకే మనమంతా కూడా చేయవలసిందల్లా ఒక్కటే, దేవుని యొక్క చిత్త ప్రకారం ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకాలి. మరి చెడిపోతున్న సమాజాన్ని మనము దేవుని వైపుకు మళ్లించాలి. వాళ్ళ యొక్క ఆ తత్వాన్ని తీసేయాలంటే సువార్త ప్రకటన ఈ సమాజంలో జరగాలి. సువార్త ప్రకటన మనం జరిగించాలి అని అంటే వాక్య జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, చెడిపోతున్న ఈ సమాజాన్ని బాగు చేయాలంటే ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన ప్రతివాడు బాప్తిస్మం పొందుతాడు, వాడు రక్షణలోకి వస్తాడు, నిత్య జీవానికి వారసుడు అవుతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని చెబుతున్నాడండి. ఒక్క మాట చూసి ముగించేసుకుందామా? మారు మనసు పొందితే ఎంత ఆనందపడతాడు దేవుడు. చూడండి బైబిల్లో లోకాసు వార్త, ఒక్క మాట చూడండి, ముగించేసుకుందాం. లోకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఎంత బాగుంటుంది అన్నమాట. లోకాసు వార్త, ప్రకటించబడిన సువార్తను మీరు విని దాని ప్రకారం మీరు మారు మనసు పొందితే చెబుతున్నాడు ఆయన, అటువలే 7వ వచనం దగ్గరికి వెళ్ళిన, అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అన్నాడండి. అంటే నువ్వు మారితే దేవుడు సంతోషపడతాడు. నువ్వు మారకుండా ఆయన అనుగ్రహాన్ని, ఆయన దయను, ఆయన జాలిని ఎరుగక ఇంకా పాపం చేసుకుంటూ అలాగే వెళ్ళిపోతే నహూము గ్రంథం 1:14 చెప్పాడు, ఇదిగో నాయన నువ్వు మారకపోతే, నువ్వు పనికి మాలిన వాడిగా నువ్వు తిరిగితే నీకు సమాధి సిద్ధపరిచాను ఆయన, ఇక రెడీ అవ్వంటున్నాడు ఆయన. ఆలోచించేయండి, ఏం చేద్దాం మనం? మన పద్ధతులు, మన ప్రవర్తనలు అన్నీ మనం మార్చుకుంటే దేవుడు సహిస్తున్నాడు కనుక మనము శిక్షించబడకుండా దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. పరలోకం అనే మహాలోకానికి మనం వెళ్ళగలుగుతాం. కనుక పాపం చేస్తున్నాం కనుక శిక్ష పడలేదంటే దేవుడు లేదనుకోవటం బుద్ధిహీనత. దేవుడు శిక్షించట్లేదనంటే అసలు దేవుడు అనేవాడు లేడనుకోవటం అది అజ్ఞానం.
కనుక దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన చూస్తున్నటువంటి దేవుడు కనుక న్యాయమును బట్టి, నీతిని బట్టి శిక్షించేవాడు. వాని క్రియలను బట్టి ప్రతి ఒక్కళ్ళకి జీతం ఇవ్వగలిగే గొప్ప మనసున్నటువంటి తండ్రి మన పరలోకపు తండ్రి. కనుక చెడిన సమాజాన్ని దేవుడు ఎందుకు సహిస్తున్నాడు ఇప్పుడు చెప్పండి? మారి పరలోకానికి రావాలని దేవుడు పాపిని ఏం చేస్తున్నాడు? సమయం ఇస్తున్నాడు పాపి కోసం. కనుక అది దేవుని యొక్క అసమర్థతో, లేదంటే దేవుడు లేడనేటటువంటి తత్వమో కాదు ప్రియులారా. సహిస్తున్నాడంటే నిన్ను క్షమిస్తున్నాడు దేవుడు. కనుక ఎక్కడైనా మారమని గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడని ప్రతి ఒక్కరం కూడా మనం ఎరిగి దేవుని చిత్త ప్రకారం బ్రతకాలని ప్రభు పేరట మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈయన మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.